హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ద ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021 వార్తలు నిలిచింది. ఇంటర్నెట్ ఇండెక్స్ అంటున్నాను, ఇంటర్నెట్ సూచి. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి వార్తలు నిలుస్తున్న సూచీలు లేదా ఇండెక్స్ల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో సూచీలకు సంబంధించి పోటీ పరీక్షల్లో చాలా వరకు ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, ఏదైనా సూచి వార్తలు నిలిస్తే ఆ సూచి దేనికి సంబంధించింది, ఏ సంస్థ విడుదల చేస్తుంది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఈ సూచిని విడుదల చేయడానికి ఈ సంస్థ ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది, ఇందులో భారత్ యొక్క స్థానం ఎంత, అగ్రస్థానంలో నిలిచిన దేశాలేవి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఇంటర్నెట్ ఇండెక్స్ అంటున్నాను, ఇంటర్నెట్ సూచి. ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన సంస్థ ఏది అంటే ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ సంవత్సరంలోనే రెండవసారి వార్తలు నిలిచింది. ఆల్రెడీ ఈ సంస్థ గురించి మనం చర్చించుకున్నాం. గడిచిన ఫిబ్రవరి మాసంలో ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ విడుదల చేసిన ఒక సూచి వార్తలు నిలిచింది. ద డెమోక్రసీ ఇండెక్స్, ప్రజాస్వామ్య సూచి. ఇటీవల విడుదల చేయబడిన ప్రజాస్వామ్య సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడుగుతారు. సో 53. ఇవన్నీ అంశాలు మనం చర్చించుకున్నాం. సో ప్రజాస్వామ్య సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన సంస్థ ఏదైతే ఉందో ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, అదే సంస్థ ఈరోజు మరొక సూచిని విడుదల చేసి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నెట్ సూచి 2 సార్లు 2 సూచీలు విడుదల చేసి వార్తలు నిలిచింది కాబట్టి దీని యొక్క ప్రధాన కార్యాలయం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎక్కడ ఉంది అంటారు. సో లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. సో లండన్ హెడ్ క్వార్టర్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ రోజు వార్తలు నిలిచిన ది ఇంటర్నెట్ ఇండెక్స్ 2021 విడుదల చేయడానికి ఏ సంస్థ యొక్క సహకారం పొందింది, ఏ సంస్థ యొక్క సహకారం తీసుకుంది అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫేస్బుక్ సహకారంతో. సో ఫేస్బుక్ ప్రముఖ సోషల్ మీడియా మార్క్ జుకర్బర్గ్. సో ఫేస్బుక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కాలిఫోర్నియా, యుఎస్ఏ. చాలా ఇంపార్టెంట్. సో ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఫేస్బుక్ సహకారంతో విడుదల చేసిన ది ఇంటర్నెట్ ఇండెక్స్ 2021 ఈరోజు ప్రముఖంగా వార్తలు నిలిచింది. ఈ సూచీని విడుదల చేయడానికి అసలు ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని అడగవచ్చు. సో మొత్తం ప్రపంచంలోని 120 దేశాలను కన్సిడర్ చేయడం జరిగింది ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ. ఈ 120 దేశాల్లో దాదాపు ప్రపంచ జీడిపిలో 98% కేంద్రీకృతమై ఉంది. సో 98% ఆఫ్ ద జీడిపి ఈ 120 దేశాల్లోనే ఉంది. అండ్ దాదాపు ప్రపంచ జనాభాలో 96% ఈ 120 దేశాల్లోనే కేంద్రీకృతమై ఉండడం జరిగింది. సో ఇదంతా అవసరం లేదు, ఇదంతా మిస్లేనియస్ అంశం అనుకోండి. సో ప్రపంచంలోని 120 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఒక సంస్థ విడుదల చేసిన ఇంటర్నెట్ ఇండెక్స్ వార్తలు నిలిచింది. ఇందులో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలేవి అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. స్వీడన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ యుఎస్ఏ, నెక్స్ట్ స్పెయిన్ థర్డ్ ప్లేస్, ఆస్ట్రేలియా ఫోర్త్ ప్లేస్, హాంకాంగ్ ఫిఫ్త్ ప్లేస్. సో టాప్ 5 నేషన్స్. ఈ దేశాల్లో నిరంతరాయ ఇంటర్నెట్ సౌకర్యాలు ఉంటాయన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ సూచీలో టాప్ ప్లేస్లో నిలిచాయి కాబట్టి ఈ దేశాల్లో సో ఎప్పుడు కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు ఉంటాయి. అంతరాయం లేని ఇంటర్నెట్ సౌకర్యాలు పొందుతున్న దేశాలు అనొచ్చు. ఇందులో భారత్ యొక్క స్థానం ఎంత అంటారు. సో 49th ప్లేస్, గుర్తుంచుకోండి. సో ఇటీవల ఇంటర్నెట్కి సంబంధించి ఒక అంశాన్ని మనం చర్చించుకున్నాం. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ అంతరాయాలు ఉన్న దేశం ఏది అంటే ఇండియా. చాలాసార్లు మనం చర్చించుకున్నాం. అంతెందుకు, ఇటీవల భారత ప్రభుత్వం చాలాసార్లు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధిస్తూ వార్తలు నిలిచింది. ఢిల్లీలో జరుగుతున్న సంఘటనలు కానివ్వండి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అలజడులు కానివ్వండి, ఏ ప్రాంతంలో అయినా ఏదైనా నిరసనలు కానివ్వండి, ఏదైనా ర్యాలీలు కానివ్వండి, ఏదైనా గొడవ బయటకు వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాలపైన భారత ప్రభుత్వం ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించడం మనం తరచూ చూస్తున్నాం. ఇలాంటి
ఆంక్షలపైన సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. సో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో ఇంటర్నెట్ పొందడం కూడా మన యొక్క రైట్ టు ఎక్స్ప్రెషన్ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కిందికి వస్తుంది, ఆర్టికల్ 19(1)A కిందికి అని చెప్పేసి చాలాసార్లు సుప్రీంకోర్టు ఇచ్చే కీలకమైన అంశాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. సో అలా ఇంటర్నెట్ అంతరాయాల విషయంలో ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో నిలుస్తున్న దేశం ఇండియా. అలాంటి ఇండియా ఈ సూచీలో ఏ స్థానంలో ఉంది అంటే 49th ప్లేస్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. టాప్ 5 అండ్ ఇండియా పొజిషన్. మొత్తం ఎన్ని దేశాలను పరిగణన తీసుకోవడం జరిగింది? 120 దేశాలు. మరి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ ఈ రోజు ఇంటర్నెట్ ఇండెక్స్ ని విడుదల చేసింది అంటారు. సో 4 అంశాలు గుర్తుంచుకోండి. అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ అన్నట్టు ఏ రకంగా ఇంటర్నెట్ సౌకర్యాలు ప్రజలకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆయా దేశాల ప్రభుత్వాలు. అండ్ అఫోర్డబిలిటీ ఏ రకంగా అఫోర్డ్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఇంటర్నెట్ ని ఎంత చౌకగా ప్రజలకు అందించడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ రెలవెన్స్, ఇంపార్టెన్స్ అన్నట్టు, అండ్ రెడీనెస్. సో ఈ 4 అంశాలు గుర్తుంచుకోండి. అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, రెలవెన్స్ అండ్ రెడీనెస్ అనే 4 అంశాలను పరిగణలోకి తీసుకొని 120 దేశాలను పరిగణలోకి తీసుకొని ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఒక సంస్థ, లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ ఈరోజు విడుదల చేసింది ది ఇంటర్నెట్ ఇండెక్స్, ద ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. ఇందులో భారత్ యొక్క స్థానం 49th. సో ఇందులో టాప్ 5 నేషన్స్ గుర్తుంచుకోండి. సో స్వీడన్, USA, స్పెయిన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు నోట్ల ముద్రణకి సంబంధించి నాసిక్ వార్తలు నిలిచింది. సో నోట్ల ముద్రణకి సంబంధించి నాసిక్ అంటున్నాను. ఈ టాపిక్ చర్చించుకునే ముందు ప్రస్తుతం నాసిక్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూడండి. ప్రతిరోజు కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దారుణంగా కేసుల సంఖ్య నమోదవడం ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో భారతదేశంలో ఎన్నైతే ప్రతిరోజు రోజువారీ కేసులు నమోదవుతున్నాయో అందులో ఆల్మోస్ట్ 50 to 60% కేవలం మహారాష్ట్ర ఉంటే నమోదు కావడం జరుగుతుంది. 60,000 పైచిలకు రోజువారీ కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే వారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాక్డౌన్ నిబంధన అమలు చేశారు. కానీ లాక్డౌన్ అనే పేరును వాడట్లేదు. అక్కడ ఏ పేరు వాడుతున్నారు అంటే బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్. బ్రేక్ ది చైన్. సో బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్, జనతా కర్ఫ్యూని అమల్లోకి తీసుకొచ్చారన్నట్టు. సో గడిచిన సంవత్సరం మార్చి 22వ తేదీన 2020 మార్చి 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూని మనం పాటించాం. సేమ్ అలాంటిదే ప్రతిరోజు పాటిస్తున్నారు మహారాష్ట్ర ప్రజలు. ఏ పేరుతో అంటే బ్రేక్ ది చైన్. సో ఈ చైన్ విడగొట్టండి అన్నట్టు. ఏంటంటే కరోనా వ్యాధి వ్యాప్తి ఎంత సులభంగా జరుగుతుందో మనకు తెలుసు. ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది. సో ఈ వ్యాప్తిని అరికట్టాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక క్యాంపెయినే బ్రేక్ ది చైన్. ఇందులో భాగంగా డే మొత్తం కూడా 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది. అండ్ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఎవరు కూడా బయటికి రాకూడదు. అండ్ విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా స్తంభింపజేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ అమల్లో ఉంది, కానీ ఈ పేరుతో అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని కార్యాలయాలు కూడా మూసివేయడం మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నాసిక్లో ఉన్న నోట్ల ముద్రణ కార్యాలయం ఈరోజు వార్తల్లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. భారతదేశంలో నోట్ల ముద్రణ జరిగే ప్రాంతాల పేర్లు గుర్తుంచుకోండి. 1 నాసిక్, 2 మైసూర్, 3 దేవాస్, 4 సాల్బోని. సో ఈ 4 ప్రాంతాల్లో మాత్రమే దేశంలో మనం చూసే నోట్లు ఏవైతే ఉంటాయి 100 రూపాయలు, 200 రూపాయలు, 500 ఉంటాయి కదా. సో ఈ నోట్ల ముద్రణ జరిగే ప్రాంతాలు ఈ 4 ప్రాంతాలు మాత్రమే. మరి మనం చూసే కాయిన్స్ ఉంటాయి కదా, నాణాలు, ఆ నాణాలు ఎక్కడ ముద్రణ జరుగుతాయి అంటే ఈ ప్రాంతాలు కాదు, అవి వేరే ప్రాంతాలు. గుర్తుంచుకోండి. ముంబై, హైదరాబాద్, కోల్కతా, నోయిడా. సో ఈ 4 ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఈ 4 ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. భారతదేశంలో నోట్ల ముద్రణ జరిగే ప్రాంతాల్లో ఉన్నవి ఏవి, లేనివి ఏవి, ఇలా అడుగుతారు ప్రశ్న. ఈ 4 ప్రాంతాలు. అదే మనకి నాణ్యాల ముద్రణ ఉంటుంది, కాయిన్స్ మింటింగ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు కరెన్సీని ముద్రించడాన్ని
ప్రింటింగ్ అనకూడదు, మింటింగ్ అనాలి. అందుకే కాయిన్స్ మింటింగ్ అంటున్నాను, నాట్ ప్రింట్, మింట్. సో కాయిన్స్ ఆర్ మింటెడ్ ఇన్ ఇండియా ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అంటారు. ఎక్కడ? ఈ 4 ప్లేసెస్. సో గుర్తుంచుకోండి, ఈ రోజు నాసిక్ వార్తలు నిలిచింది. సో ఈ 4 ప్రాంతాలు ఏంటి? భారతదేశంలో మనం చూసే ఏవైతే నోట్లు ఉంటాయో వాటి ముద్రణ కార్యాలయాలు ఉన్నాయి అన్నట్టు. సో అలా నాసిక్ లో ఉన్న నాసిక్ సెక్యూరిటీ ప్రెస్, నాసిక్ సెక్యూరిటీ ప్రెస్ మరియు ఇండియా సెక్యూరిటీస్ ప్రెస్ ఏదైతే ఉంటుందో నాసిక్ సెక్యూరిటీ ప్రెస్, ఇక్కడ నోట్ల ముద్రణ జరుగుతుంది కదా, దాని మీద కూడా ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావం పడడం జరిగింది. అంటే ఏంటి? ఇక్కడ నోట్ల ముద్రణ అనేది స్తంభించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో నోట్ల ముద్రణ ఎంతైతే జరుగుతుందో 100% నోట్ల ముద్రణలో 30 నుండి 40% ఆల్మోస్ట్ నాసిక్ నుండే ముద్రించబడి మనం చూసే ఈ కరెన్సీ నోట్లు ఏవైతే ఉంటాయో బయటికి రావడం జరుగుతుంది. అలాంటి నాసిక్ పైన ఈ లాక్డౌన్ బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్ ప్రభావం చూపించడం వల్ల ఇక్కడ ముద్రణ కార్యాలయం మొత్తం కూడా స్తంభించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి నోట్లు కూడా ముద్రించడం లేదు తాత్కాలికంగా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈరోజు నాసిక్ లో ఉన్న నాసిక్ సెక్యూరిటీ ప్రెస్ లేదా ఇండియా సెక్యూరిటీ ప్రెస్ వార్తలు నిలిచింది. సో ఇటీవల భారతదేశంలోని ఏ నోట్ల ముద్రణ కార్యాలయంపై బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్ ప్రభావం పడి మూతబడిపోయింది, తాత్కాలికంగా స్తంభించడం జరిగింది అంటే సో నాసిక్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే భారతదేశంలో నాసిక్ లో నోట్ల ముద్రణ దేశానికి కావలసిన 30% నుండి 40% నోట్లను సరఫరా చేయడం జరుగుతుంది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆర్బీఐకి సంబంధించి, ఎందుకంటే నోట్లకి సంబంధించి అందుకే ఇక్కడ ఆర్బీఐతో లింక్ చేశాను, ఆర్బీఐకి సంబంధించి ఒక కమిటీ వార్తలు నిలిచింది. రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీ, రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీ 2.0 అంటే రెండవసారి అన్నట్టు చరిత్రలో, ఆర్బీఐ చరిత్రలో రెగ్యులేషన్స్ రివ్యూ అంటే సమీక్ష చేయడం అన్నట్టు. ఆర్బీఐకి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, నియమాలు నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని రివ్యూ చేయడానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆర్ఆర్ఏ అంటారు, రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీ 2.0. మొట్టమొదటిసారి ఆర్బీఐ ఆర్ఆర్ఏ 1.0 ఏ సంవత్సరంలో వేయబడింది అంటే 1999. సో 1999 సంవత్సరం ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, కేంద్ర బ్యాంకు, అపెక్స్ బ్యాంక్. సో ఆర్బీఐ మొట్టమొదటిసారి 1999 ఇయర్ లో ఆర్ఆర్ఏ 1.0ని వేసింది. ఇక్కడ పేర్లోనే చూడండి, రెగ్యులేషన్స్ రివ్యూ. ఆర్బీఐకి సంబంధించిన సర్క్యులర్స్ కానివ్వండి, నిబంధనలు కానివ్వండి, వాటన్నిటిని సమీక్షించడానికి ఒక కమిటీ వేస్తారన్నట్టు. ఈ రోజు రెండవసారి ఆర్బీఐ చరిత్రలో ఆర్ఆర్ఏ 2.0 వార్త నిలిచింది. ఎవరి ఆధ్వర్యంలో అంటారు? సో ప్రస్తుతం ఆర్బీఐలో ఒక డిప్యూటీ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎం రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో, ఆర్ఆర్ఏ 2.0 అమల్లోకి రావడం జరిగింది. సో రానున్న సంవత్సర కాలం పాటు నెక్స్ట్ 1 ఇయర్ ఆర్బీఐ ఆధ్వర్యంలోని రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, నిబంధనలు కానివ్వండి, బ్యాంకులకు ఇచ్చే ఆదేశాలు కానివ్వండి, సర్క్యులర్స్ కానివ్వండి, వాటన్నిటి యొక్క పనితీరు ప్రభావం గురించి సమీక్షించడానికి ఆర్బీఐ వేసిన రెండవ కమిటీ ఈరోజు వార్తలు నిలిచింది, ఎం రాజేశ్వరరావు కమిటీ. ఎలాగో కరెన్సీ నోట్ల ముద్రణకి సంబంధించి మనం చూసాం కాబట్టి ఆర్బీఐకి సంబంధించి ఒక చిన్న పాయింట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఎం రాజేశ్వరరావు గారి కమిటీ అనుకోండి, లేకపోతే ఆర్ఆర్ఏ 2.0 అని గుర్తుంచుకోండి. రెగ్యులేషన్స్ రివ్యూ, రెగ్యులేషన్స్ అంటే ఏంటి? నిబంధనలు లేదా సర్క్యులర్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని సమీక్షించడానికి ఆర్బీఐ ఆధ్వర్యంలో, డిప్యూటీ గవర్నర్ ఆధ్వర్యంలో, ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్ ఎవరు? సో ఎం రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది ఆర్బీఐ. సో ఆర్బీఐకి సంబంధించి ప్రస్తుతం గవర్నర్ ఎవరున్నారు? చీఫ్ గవర్నర్ అంటాం కదా, శక్తికాంత దాస్ గారు. ఇటీవల ఆర్బీఐకి సంబంధించి పాలసీ రేట్ల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. ప్రస్తుతం పాలసీ రేట్లు ఏంటి, వాటి యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన ఎలా పడుతుంది, మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఫిజికల్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఏంటి, వీటిపైన ఎకానమీలో చాలా ప్రశ్నలు అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్, సో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్, మొట్టమొదటి మీటింగ్ ఈరోజు వార్తలు నిలిచింది. నేషనల్ స్టార్టప్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పథకం, ఏదైనా స్కీమ్ వార్తలు నిలిచినా, ఏదైనా యాప్ వార్తలు నిలిచినా దాని యొక్క పదాల యొక్క అర్థాన్ని అబ్జర్వ్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి ఒక్కొక్క ఫుల్ ఫామ్ ఉంటుంది కదా, సో వాటిని డీప్గా చూడండి, ఆటోమేటిక్గా దాని యొక్క ఉద్దేశం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాను, నేషనల్, జాతీయ స్థాయిలో స్టార్టప్, అంకుర పరిశ్రమలు. ప్రస్తుతం స్టార్టప్ హవా నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. జాతీయ స్టార్టప్ అడ్వైజరీ, సలహాల
మండలి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇటీవల వార్తలు నిలిచిన నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది అంటారు. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. సో చేతులతో తయారు చేసే బొమ్మలకి కానివ్వండి, లేదంటే జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా రెగ్యులేషన్స్ నుండి చాలా వరకు కూడా సులభమైన సలహాలు లేదా సూచనలు చేస్తున్న సంస్థ. సో డిపిఐఐటి అంటున్నాను, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, పరిశ్రమలకు సంబంధించి, అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటున్నాను, వాణిజ్యానికి సంబంధించి. వాణిజ్యం అనే ఒక కీవర్డ్ దొరికింది. ఆటోమేటిక్ గా ఈ సంస్థ, ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? కేంద్ర మంత్రిత్వ శాఖ అంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. సో ట్రేడ్ అంటేనే ఆటోమేటిక్ గా కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటున్నాను. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి? పీయూష్ గోయల్ గారు. లాస్ట్ 2 days బ్యాక్ మనం చర్చించుకున్నాం. ఇటీవల ఈ శాంటా అనే ఒక పోర్టల్ ని లాంచ్ చేశారు తను. ఈ శాంటా ఎందుకోసం? ఆక్వాకల్చర్ కి సంబంధించి ఈ కామర్స్ సౌకర్యాలు ప్రొవైడ్ చేసే ఒక ఆన్లైన్ పోర్టల్, ఆన్లైన్ మార్కెటింగ్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్. ఏదైనా వార్తలు ఇస్తే లింక్ చేసుకోండి టాపిక్స్. సో ఈ కామర్స్ కి సంబంధించి లేదా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఐటీ, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు పీయూష్ గోయల్ గారు. ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా తను కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశం ప్రారంభమై ఈరోజు వార్తలు నిలిచింది. ఈ సమావేశాలకు అధ్యక్షత ఎవరు? అసలు భారతదేశంలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కి చీఫ్ గా విధులు నిర్వర్తించే వ్యక్తి ఎవరంటే కన్సర్న్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. అంటే ఏంటంటే భారతదేశంలో స్టార్టప్స్ కి ఎలాంటి హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఏ రకంగా స్టార్టప్స్ కి ప్రభుత్వ సహకారం ఇవ్వాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్, యువతకి వచ్చే నవకల్పనలు, ఇన్నోవేటివ్ ఐడియాస్ ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. అందులో భాగంగా స్టార్టప్ సంస్థలు, ఇప్పుడు చూడండి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న స్టార్టప్ సంస్థలు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఏర్పడే స్టార్టప్లకి ప్రభుత్వం ఎలాంటి సహకారం ఇస్తుంది, ఎలాంటి చేయూత ప్రోత్సాహం ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది, ఎలాంటి రుణ సౌకర్యాలు సబ్సిడీలు కల్పిస్తుంది అనే అంశాలపైన ఇందులో చర్చించడం జరుగుతుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ ఈ మీటింగ్లో నిర్వహించే సంస్థ ఏది అంటే డిపిఐఐటి. సో ఈ నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్, ఈ మండలికి ఎవరు అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తారంటే సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పర్సన్. ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉంటారో ఎక్స్ అఫిషియో చీఫ్ ఆఫ్ నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ గా ఉంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ స్టార్టప్లకు సంబంధించి ఈరోజు అమెజాన్ సంస్థ చేసిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది. స్టార్టప్లకు సంబంధించి అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్. సో అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ కింద దాదాపు 250 మిలియన్ల US$ ప్రకటించిన సంస్థ అమెజాన్. సో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ అంటేనే మనకి ఎవరు గుర్తుకు రావాలి? జెఫ్ బెజోస్ కి సంబంధించి ఇంకొక సంస్థ కూడా ఇటీవల అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ ఉంది, బ్లూ ఆరిజిన్ అనే సంస్థ. తరచు మనం చూస్తున్నాం బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో టాప్ 5 లో ఉంటాడు జెఫ్ బెజోస్, టాప్ 3 లోనే ఉంటాడు, 1 or 2 లోనే ఉంటాడు. సో అలాంటి జెఫ్ బెజోస్ కి సంబంధించిన అమెజాన్ సంస్థ భారతదేశంలో స్టార్టప్లకి ప్రత్యేక ప్రాధాన్యత ప్రోత్సాహం చేయుతని ఇచ్చే భాగంలో ఈరోజు వెంచర్ ఫండ్ విడుదల చేశారు. ఆ వెంచర్ ఫండ్ పేరేంటి అంటే సంభవ్ వెంచర్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఎస్ఎంఈలకి సంబంధించి. సో దీని కింద 250 మిలియన్ US$ అంటున్నాను. 250 మిలియన్ US$ అంటే ఏంటంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే 1,873 కోట్ల రూపాయలు. 1,873 కోట్ల రూపాయలను అమెజాన్ భారతదేశంలో స్టార్టప్లను అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడుతుంది అన్నట్టు. సో ఒక వెంచర్ ఫండ్ కింద ఇటీవల భారతదేశంలోని స్టార్టప్స్ మరియు స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంలో భాగంగా సంభవ్ వెంచర్ ఫండ్ ని విడుదల చేసిన సంస్థ ఏది అంటే
అమెజాన్. గుర్తుంచుకోండి. సో స్టార్టప్లకు సంబంధించి ఇందాక మనం చర్చించుకున్న నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ అండ్ స్టార్టప్లకి ప్రత్యేక ప్రాధాన్యత ప్రోత్సాహం ఇవ్వడానికి భారతదేశంలో స్టార్టప్లను అభివృద్ధి చేయడానికి అమెజాన్ వారు విడుదల చేసిన ఒక వెంచర్ ఫండ్, సంభవ్ వెంచర్ ఫండ్ ఈరోజు వార్తలు నిలిచింది. భారతదేశంలో స్టార్టప్లను అభివృద్ధి చేయడానికి ఈ ఫండ్ ని ఖర్చు పెడతారంట. ఎంత? $250 మిలియన్. సో ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 1873 కోట్ల రూపాయలు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రస్తుతం స్టార్టప్లకు సంబంధించి ర్యాంకింగ్స్ వార్తలు నిలుస్తున్నాయి. స్టార్టప్లకు సంబంధించి భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు కానివ్వండి, వివిధ రాష్ట్రాలు ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎందుకంటే ప్రస్తుతం కాంటెంపరీ వరల్డ్లో స్టార్టప్ల యొక్క పాత్ర పెరుగుతోంది. మెయిన్స్ లో కూడా ప్రశ్న అడగవచ్చు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అంటారు. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ ఒక సంస్థ వార్తలు నిలిచింది. సో సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే మనకి బెంగళూరు. సో బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్న ఒక అటానమస్ సంస్థ, ఒక స్వతంత్ర సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థే. సో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక అటానమస్ సంస్థ అనుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ఒక సంస్థ సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్. ప్రధాన కార్యాలయం ఇక్కడ బెంగళూరు. ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే ఒక ఎలక్ట్రానిక్ నోస్ ని రూపకల్పన చేశారు వీరు. ఎలక్ట్రానిక్ నోస్ అంటున్నా, ఈ నోస్ అనొచ్చు. ఎలక్ట్రానిక్ నోస్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ముక్కు. మనకు ఏదైతే ఉంటుందో న్యాచురల్ గా కనిపించే నోస్ కాకుండా ఎలక్ట్రానిక్ నోస్ ని తయారు చేయడం జరిగింది. ఇటీవల ఈ నోసే కానివ్వండి, ఈరోజు వార్తలు ఇచ్చిన ఈ నోసే కానివ్వండి, ఈ స్కిన్ కానివ్వండి, ఈ స్కిన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన దేశం ఏంటి ఒక్కసారి రివైజ్ చేసుకోండి, సింగపూర్. ఈ స్కిన్ ప్రస్తుతం స్కిన్ యొక్క ఆవశ్యకతని దృష్టిలో ఉంచుకొని ఏదైనా ప్రమాదాల్లో కానివ్వండి, యాక్సిడెంట్లో కానివ్వండి, మనకి స్కిన్ కి జరిగే ఇంజురీస్ వల్ల కానివ్వండి, స్కిన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఈ స్కిన్ ని తయారు చేసిన మొట్టమొదటి దేశం అంటే సింగపూర్. ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్ చూసాం మనం వార్తల్లో. అట్ ద సేమ్ టైం ఇటీవల కల్చర్డ్ మీట్ ఏదైతే ఉంటుందో ప్రయోగశాలలో అభివృద్ధి చెందబడిన మాంసం కూడా వార్తలు నిలిచింది. ఇలాంటి అంశంతో కూడా వార్తలు నిలిచింది సింగపూర్. ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ వార్తలు నిలుస్తాయో వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఈ రోజు ఈ నోస్ లేదా ఎలక్ట్రానిక్ నోస్ అంటున్నాను. ఈ ఎలక్ట్రానిక్ నోస్ దేన్ని పరీక్షిస్తుంది అంటే హైడ్రోజన్ సల్ఫైడ్, H2S అంటాం. సో హైడ్రోజన్ సల్ఫైడ్ మనకు కెమిస్ట్రీలో తెలుసు ఆల్రెడీ, చాలా పాయిజనస్ కొరోసివ్ గ్యాస్, చాలా డేంజరస్ గ్యాస్. దీన్ని పీల్చితే చాలా దుష్పరిణామాలు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఎక్కడ విడుదలవుతుంది? ఎక్కడ? సీవేజ్ కానివ్వండి. ముఖ్యంగా సీవేజ్ అంటే ఏంటి? మనకు డంప్ యార్డ్లు ఉంటాయి, మరి మురికి కాలువలు కానివ్వండి, స్టోర్డ్ ఏవైతే ఉంటాయో నిల్వ ఉంచబడిన ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు, అండ్ అన్ని ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ కాదు, ఒక ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ అవ్వడం సర్వసాధారణం, సహజం. కానీ ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ అనేది ఆక్సిజన్ ఆబ్సెన్స్ లో జరిగింది అనుకోండి, ఆక్సిజన్ ప్రెజెన్స్ లో జరిగితే ఏం కాదు. కానీ ఆక్సిజన్ ఆబ్సెన్స్ లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, అక్కడ ఒక దారుణమైన వాసన జనరేట్ అవుతుంది, చాలా డేంజరస్ స్మెల్ జనరేట్ అవుతుంది. అదే హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనొచ్చు. చాలా పాయిజనస్. మనుషులు గనక దీన్ని పీల్చారనుకోండి చాలా వరకు కూడా ప్రమాదాలు ఉంటాయి. ఒక కొరోసివ్ గ్యాస్, పాయిజనస్ గ్యాస్, విషపూరిత వాయువు. సో అలాంటి విషపూరిత వాయువుని పరీక్షించే ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ నోస్ అంటున్నాను. ఒకవేళ మనిషి పరిశీలించాలనుకోండి ఈ స్మెల్ వస్తుంది అని చెప్పేసి మనిషికి దుష్పరిణామాలు ఉంటాయి, ఆటోమేటిక్గా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనిషి చేయాల్సిన పనులను ఒక కృత్రిమ ముక్కు చేస్తున్నట్టు ఆ ముక్కును తయారు చేసి ఈ రోజు వార్తలు ఇచ్చిన వారు ఎవరు? సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్. సో ఈ ఏదైతే ఉంటుందో ఈ నోస్ ని ఎక్కువగా సీవేజెస్ కానివ్వండి, స్టోర్డ్ ఏదైనా వ్యర్థం ఉన్నాయనుకోండి, మనకు సంబంధించి డంపింగ్ కానివ్వండి, సెప్టిక్ ట్యాంకులు కానివ్వండి, ఇలాంటి వాటి నుండి వెలువడయ్యే దారుణమైన పాయిజనస్ కొరోసివ్ హైడ్రోజన్ సల్ఫైడ్ ని పరిశీలించే ఒక ఎలక్ట్రానిక్ నోస్ ని తయారు చేయడం జరిగింది. సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్, CENS. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇదంతా డెప్త్ గా అడిగారు. ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇవన్నీ అవసరం లేదు. సో ఏ వాయువుని పరీక్షించడానికి ఇటీవల ఎలక్ట్రానిక్ నోస్ ని తయారు చేసి ఈ సంస్థ వార్తలు ఇచ్చింది అంటారు. లేకపోతే ఎలక్ట్రానిక్ నోస్ ని మొట్టమొదటిసారి దేశంలో ఎలక్ట్రానిక్ ముక్కును తయారు చేసిన సంస్థ ఏది అంటారు. ఎక్కడ ఉంది ప్రధాన కార్యాలయం అంటారు. ఏ గ్యాస్ ని, ఏ విషపూరిత వాయువును ఇది కనుగొనడం జరుగుతుంది లేదా పరిశోధిస్తుంది అంటే H2S. అండ్ నెక్స్ట్, సో ఈ వీసా సంబంధిత అంశం వార్తలు నిలిచింది. ఈ వీసా అంటున్నాను, ఎలక్ట్రానిక్ వీసా.
ఎలక్ట్రానిక్ వీసా. సర్వసాధారణంగా వీసా అంటే ఏంటి? ఒక దేశం విడిచి, ఎగ్జాంపుల్ మనం దేశం విడిచి అమెరికాకు వెళ్ళాలన్నా లేదంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా కూడా అక్కడి ప్రభుత్వాలు మనకు అనుమతులు ఇవ్వడాన్ని మనం వీసా అంటాం సింపుల్ గా. సో మన దేశం ఇండియా కాబట్టి మన దేశం నుండి వేరే దేశానికి, ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటామో ఆ దేశం మనకు ఇచ్చే అనుమతులే వీసా. సో అలాంటి ఈ వీసా అంటే వీసా రెండు రకాలుగా ఉంటుంది. ఫిజికల్గా మనం అప్లై చేయడం ఉంటుంది, ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా కొంత ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 3 to 4 months ఉంటుంది. అమెరికాకి వెళ్ళాలంటే కనీసం 3 to 4 months ప్రాసెస్ చేస్తారు. I-20 అని చాలా జరుగుతాయి. సో అలాంటిది ఈ వీసా సంబంధిత అంశం అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాని అప్లై చేయడం. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 to 5 days లోనే ప్రాసెస్ అయిపోతుంది. భారతదేశం ఈ రోజు 156 దేశాలకు ఈ వీసా సౌకర్యాలను ప్రొవైడ్ చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా కరోనా విపత్కర పరిస్థితుల కాలం రాకముందు అంటే గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం మార్చి మాసానికి ముందు ఈ సంఖ్య 171 ఉండే. సో ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విజృంభణ సమయంలో అంతర్జాతీయ విమానాలపైన, అంతర్జాతీయ ప్రయాణికులపైన భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అప్పుడు ఈ వీసాలను రద్దు చేసింది. ఈ వీసా అంటే ఏం లేదు, బిజినెస్ పర్పస్ కానివ్వండి, కాన్ఫరెన్స్ పర్పస్ కానివ్వండి, టూరిజం పర్పస్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ మనకు తీసుకోవడానికి కానివ్వండి, ఏదైనా వైద్య ఆరోగ్య సంబంధిత అవసరాల కోసం వేరే దేశం నుండి మన ఇండియాకి రావాల్సిన వారి కోసం కానివ్వండి, అండ్ మెడికల్ అటెండెన్స్ కోసం కానివ్వండి. ఈ 5 గుర్తుంచుకోండి. ఒకటి టూరిజం అండ్ బిజినెస్, కాన్ఫరెన్స్ ఏదైనా సదస్సుల కోసం కానివ్వండి, అండ్ మెడిసిన్ ఫెసిలిటీస్ ఏవైనా ఇండియాలో పొందాలి అనుకునే వారు ఎవరైనా ఇండియాకి రావాలన్నా, అండ్ మెడికల్ అటెండెన్స్ కోసమైనా కూడా. అంటే ఏంటంటే ఎవరైనా వైద్య సదుపాయాల కోసం ఇండియాలో ట్రీట్మెంట్ చేసుకున్నారు అనుకోండి, వారికి ఒక అటెండెంట్ ఉండాలి. అంటే వారిని కాపలా కాయడానికి, వారిని చూసుకోవడానికి, సంక్షేమ సంరక్షణ చూసుకోవడానికి. సో ఇలాంటి సౌకర్యాల విషయంలో భారతదేశం 156 దేశాలకు ఈ వీసా సౌకర్యాలు ప్రొవైడ్ చేసింది. ఎవరైతే ఇండియాకి రావాలనుకుంటారో ఈ వీసాని అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? ఇండియాకి రావాలనుకునే వాళ్ళ యొక్క టెంటేటివ్ డేట్స్ ఉంటాయి కదా, విత్ ఇన్ 3 to 4 days ముందుగా ఇండియాకి అప్లై చేస్తారనుకోండి, ఇండియన్ ఎంబసీకి అప్లై చేసుకోరండి. అంటే ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి విదేశీ వ్యవహారాల్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లోనే ఉంటుంది అంతా కూడా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలో ఒక ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ వీసా పోర్టల్ అప్లై చేసుకోవాలి. ఎందుకోసం? ఈ 5 ఏదో ఒక పర్పస్ ని అక్కడ మనం ఫుల్ఫిల్ చేయాలి. చేసేసి ఇండియాలో ఇంతకాలం పాటు ఉండాలనుకుంటున్నాం, ఎందుకంటే నేను ఒక ట్రీట్మెంట్ చేసుకుంటానని అప్లై చేసామనుకోండి, ఆల్మోస్ట్ విత్ ఇన్ 2 to 3 days లోనే మనకు ఈ వీసా శాంక్షన్ అవుతుంది, నేరుగా ఇండియాకి రావచ్చున్నట్టు. సో విత్ ఇన్ 3 to 4 days లోనే ఇండియాకి రావడానికి, ఇండియా నుండి అనుమతులు పొందడానికి ఈ వీసా సౌకర్యాలను భారత ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. అలా 156 దేశాల నుండి వచ్చే వారి కోసం భారతదేశం ఈ వీసాను ఈరోజు అనుమతులు జారీ చేసింది. అంతకుముందు కరోనా విపత్కర పరిస్థితుల కాలం 171 ఉండే అంతకుముందు. కానీ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఈ వీసా పైన ఆంక్షలు నిషేధించింది భారత ప్రభుత్వం. ఈ రోజు మరొకసారి పునరుద్ధరించడం జరిగింది. అండ్ ఈ వీసా పొందిన వారు ఎవరైతే ఉంటారో, ఇండియాకి వచ్చేవారు ఎవరైతే ఉంటారో, ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ లో కూడా రాకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్, ఇండియాలో ఉన్న చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క సిటీ, యూపీలో చూడండి 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. సో అలా ప్రతి ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడానికి వారికి సౌకర్యం ఇవ్వరు. ఎక్కడ అంటే కేవలం ఈ దాదాపు ఇండియాలో 28 విమానాశ్రయాల్లోకి మాత్రమే వారు రావచ్చు. ఏవైతే ఆ లిస్ట్ లో ఉంటాయో అక్కడ మాత్రమే వారు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఈ వీసాని అక్కడ సబ్మిట్ చేయడం కానివ్వండి, మిగతా ప్రాసెస్ అంతా అక్కడ పూర్తి చేస్తారన్నట్టు. సో అలా అండ్ 5 పోర్ట్లలో మాత్రమే వీరికి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. 5 పోర్ట్స్. ఒకవేళ పోర్టు ప్రయాణం అంటే నౌకా ప్రయాణం చేసేవారైతే ఇండియా ఇస్తున్న 5 పోర్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో వాటిలో రావాలి. లేకపోతే 28 విమానాశ్రయాల్లో మాత్రమే వారు రావాల్సి ఉంటుంది, ల్యాండింగ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి అంశాలు ఈ వార్తలు ఇచ్చింది. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల ఈ వీసా సంబంధిత అంశంతో ఎన్ని దేశాలకు భారత ప్రభుత్వం ఈ వీసా సౌకర్యాలను ప్రొవైడ్ చేస్తూ మరొకసారి వార్తలు ఇచ్చింది అంటే 156 నేషన్స్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ రంజిత్ సిన్హా గారు. రంజిత్ సిన్హా గారు 1974 బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్. సో తన యొక్క గొప్పతనం ఏంటంటే 21 సంవత్సరాల వయస్సులోనే ఐపీఎస్ సాధించిన వ్యక్తి. సో 1974 బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మరియు 2012 సంవత్సరంలో
కేంద్ర ప్రభుత్వ సంస్థ, ముఖ్యంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం మనం, కేంద్ర దర్యాప్తు సంస్థ అంటాము. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా సిబిఐ. సో సిబిఐ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించిన వ్యక్తి లేదా సిబిఐ మాజీ డైరెక్టర్ ఏ సంవత్సరంలో? 2012 సంవత్సరంలో. మరి ఇంకో గుర్తుంచుకోండి, ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్. సో మనకు సైన్యంలో చాలా వింగ్స్ ఉంటాయి, బిఎస్ఎఫ్ అని, ఐటీబీపీ అని, మార్కోస్ అని, వికాస్ బెటాలియన్ అని, అండ్ సిఆర్పిఎఫ్ అని చాలా ఉంటాయి. సో అలా ఐటీబీపీ, సో పేర్లను ఉంది, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్. సో సరిహద్దు వెంట కంటికి రెప్పల మనల్ని కాపాడే సైన్యం. ఏ సరిహద్దు వెంట? ఇండో టిబెటన్, లేదంటే ఇండియా చైనా మధ్య సరిహద్దు ఉంటుంది కదా, ఆ సరిహద్దు వెంట మనల్ని కాపాడే మన భారత సైన్యం ఎవరు అంటే ఐటీబీపీ. సో ఐటీబీపీకి సంబంధించి ఈ ఐటీబీపీకి మాజీ చీఫ్, మాజీ బాస్, సో డైరెక్టర్ జనరల్ అంటాము. సో ఐటీబీపీ మాజీ డైరెక్టర్ జనరల్ లేదా మాజీ డీజీ అయిన రంజిత్ సిన్హా గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి చాలా అవస్థపడ్డారు. ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తి రంజిత్ సిన్హా గారు ఏ సంస్థకి సంబంధించి మాజీ డైరెక్టర్గా లేదా ఏ సంస్థకి సంబంధించి మాజీ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి అంటారు. సో ఐటీబీపీ మాజీ చీఫ్ లేదా మాజీ డైరెక్టర్ జనరల్ అండ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ డైరెక్టర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి రంజిత్ సిన్హా గారు. అండ్ నెక్స్ట్, సదాశివరావు బాపు సాహెబ్ భోస్లే, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, గాంధేయవాది, గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది, విశేష కృషి చేసిన వ్యక్తి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండ్ స్వాతంత్ర సమరయోధుడు. ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచాడు. తన యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదట జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇండియాలో ఏ సంవత్సరంలో జరిగాయి? 1952, 1952 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సౌత్ బెలగావి గుర్తుంచుకోండి, బెలగావి అనొచ్చు లేకపోతే బెల్గాం అనొచ్చు. ఒకవేళ కర్ణాటక రాష్ట్రంకి వెళ్తే మనకు లోకల్ గా బెలగావి అంటారు, లేదంటే మనకు బుక్స్ లో ఎక్కువగా బెల్గాం అని ఉంటుంది. సో బెల్గాం అన్నా బెలగావి అన్న ఒకటే. సో సౌత్ బెలగావి, దక్షిణ బెలగావి అని గుర్తుంచుకోండి. అండ్ చరిత్రలో కూడా బెల్గాంకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ముఖ్యంగా గాంధీకి సంబంధించి. గాంధీ అధ్యక్షతను వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటారు, చాలా ఇంపార్టెంట్ బిట్, బెలగాం. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి యాక్చువల్గా చరిత్రలో గాంధీజీకి కాంగ్రెస్ కి సంబంధాలు మనం అబ్జర్వ్ చేసినట్టుంటే ఏకైక సమావేశాలు మనకు ఐఎన్సీ ఏర్పాటైన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ప్రతి సంవత్సరం మనకు స్వాతంత్రోద్యమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మాసంలో సమావేశాలు జరిగాయి. యాన్యువల్ సమ్మిట్ అని చెప్పేసి, లేకపోతే వార్షిక సమావేశాలు అని చెప్పేసి డిసెంబర్ మాసంలో ఒక్కొక్క వేదికగా జరిగాయి. సో కోల్కతా, ముంబై, లేకపోతే ఢిల్లీ అని, లేకపోతే బెల్గావి అని చెప్పేసి. సో గాంధీజీ అధ్యక్షతన జరిగిన ఏకైక కాంగ్రెస్ సమావేశాలు 1924 బెలగాం. సో అలాంటి బెలగాంకి సంబంధించిన ఒక వ్యక్తి సదాశివరావు బాపు సాహెబ్ భోస్లే. తన యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన వ్యక్తి. ఏ ప్రాంతం నుండి? సౌత్ బెల్గాం నుండి పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలుపొందాడు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి ఎలక్షన్స్ లో గెలుపొందిన ఎమ్మెల్యే సో బాపు సాహెబ్ భోస్లే గారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అత్యంత పెద్ద వయస్కుడు, ఈ రోజు తన వయసు 101 సంవత్సరాలు. ఈ రోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి సదాశివరావు బాపు సాహెబ్ భోస్లే యొక్క ప్రత్యేకత ఏంటి అంటే స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, గాంధీ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తి, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చూపించిన వ్యక్తి, గుర్తింపు పొందిన వ్యక్తి. అండ్ మొట్టమొదటి భారతదేశంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సౌత్ బెలగావి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి ఈ రోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, కాకర్ల సుబ్బారావు గారు. సో ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. సో వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యులు, నిమ్స్ డైరెక్టర్. సో నిమ్స్ డైరెక్టర్ గా చాలా ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన వ్యక్తి ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడడం జరిగింది. యాక్చువల్గా తన యొక్క ఓన్ ప్రాంతం ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా
పెదముత్తేవి అనే గ్రామంలో జన్మించారు. సో కృష్ణా జిల్లా పెదముత్తేవి అనే గ్రామంలో 1925 ఇయర్లో జన్మించిన వ్యక్తి, ప్రముఖ వైద్యులు, నిమ్స్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. సో ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి కాకర్ల సుబ్బారావు గారు. సో నిన్నటి రోజున కిమ్స్ హాస్పిటల్లో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి, ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, మన రాష్ట్ర స్థాయి పరీక్షలో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన కాకర్ల సుబ్బారావు గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటారు, ఇది ఒక్కటే అడుగుతారు. సో వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ డాక్టర్, వైద్యులు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. సో వృద్ధాప్య సమస్యలను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో నీరవ్ మోదీ, సో అందరికీ సుపరిచితులైన వ్యక్తి నీరవ్ మోదీ. సో ప్రపంచమంతా తెలిసిన వ్యక్తి, వాస్తవానికి ప్రపంచానికి తెలిసిన వ్యక్తి, ప్రపంచమంతా తనకు కూడా తెలుసు. యాక్చువల్గా మన ఇండియాకి సంబంధించి అవినీతి అనుకోవచ్చు, లేదంటే పంజాబ్ బ్యాంక్. సో పంజాబ్ బ్యాంక్ ఏదైతే ఉందో పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుంభకోణం చేశాడు. వాస్తవానికి ఏంటంటే 14,000 కోట్ల రూపాయల నష్టం చేసిన వ్యక్తి, భారతదేశం నష్టం చేసిన వ్యక్తి. సో పంజాబ్ బ్యాంకులో ఒక కుంభకోణం చేసిన వ్యక్తి 14,000 కోట్ల రూపాయలు ఒక రుణంగా పొంది తిరిగి చెల్లించని వ్యక్తి అనుకోవచ్చు. అండ్ మనీ లాండరింగ్కి పాల్పడిన వ్యక్తి నీరవ్ మోదీ. సో అలా చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. సో నీరవ్ మోదీని, విజయ్ మాల్యాని, వీరిని తిరిగి భారతదేశం తీసుకురావడానికి భారత ప్రభుత్వం విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజు అంశం ఏంటంటే, సో నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్లో ఉంటున్నాడు కదా. సో బ్రిటన్ హోంశాఖ మంత్రి ప్రస్తుతం ప్రీతి పటేల్ గారు. సో ప్రీతి పటేల్ గారు భారత ప్రభుత్వం విన్నపం మేరకు, కోరిక మేరకు నీరవ్ మోదీని తిరిగి భారతదేశానికి అప్పగించడానికి ఒప్పుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో అత్యంత త్వరలో, కాకపోతే తనకు ఒక అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ 1 మంత్లో, నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల తను బ్రిటన్లోని న్యాయస్థానంలో మరొకసారి అప్పీల్ చేసుకోవచ్చు, నన్ను భారతదేశానికి అప్పగించకండి అని చెప్పేసి. అంతకుముందు విజయ్ మాల్యాను కూడా 2019లో భారతదేశానికి అప్పగించడానికి, భారత ప్రభుత్వానికి అప్పగించడానికి బ్రిటన్ ఒప్పుకుంది. ఆ తర్వాత మళ్ళీ న్యాయస్థానంలో వెంట పడడం, న్యాయస్థానంలో అప్పీల్ చేయడం, అలా విజయ్ మాల్యా అక్కడే ఉన్నాడు. కానీ నీరవ్ మోదీ 99% ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండియాకి భారత ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తన కోసం బాంబేలోని ఆర్థర్ రోడ్లో ఉన్న జైలును కూడా రెడీ చేస్తున్నారు. అంటే తీసుకురాగానే వెంటనే జైల్లో వేస్తారన్నట్టు. సో నీరవ్ మోదీ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి. ఇటీవల కాదు, గడిచిన సంవత్సరాల నుండి చూస్తున్నాం. నీరవ్ మోదీ అనగానే పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం గుర్తుకు రావాలి. 14,000 కోట్ల నష్టం చేసిన వ్యక్తి, దేశ ఆర్థిక వ్యవస్థను ఒక రకంగా చాలా దారుణంగా కొల్లగొట్టే వ్యక్తి అనొచ్చు. ఒక వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారతదేశానికి అప్పగించడానికి ఏ దేశం ఒప్పుకుంది అనవచ్చు. సో బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటన్ హోంశాఖ పరిధిలో ప్రస్తుతం ప్రీతి పటేల్ గారు అక్కడ మంత్రిగా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పురస్కారం, భారతదేశంలోని ఒక మరాఠీ చిత్రం పుగ్లియా. సో పుల్లియా అనొచ్చు, లేకపోతే పుగ్లియా అనొచ్చు. సో పుల్లియా యాక్చువల్గా మరాఠీ ఫిల్మ్. సో మరాఠీ ఫిల్మ్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42 పురస్కారాలు సాధించిన చిత్రం. ఈరోజు మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, సో అంతర్జాతీయ సినిమా చిత్రాలకు సంబంధించిన వేడుకలు అన్నట్టు. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ వేదికగా? మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫీచర్డ్ ఫిల్మ్ గా గెలుపొంది, ఒక పురస్కారాన్ని గెలుపొంది వార్తలు నిలిచిన ఏకైక భారతీయ చిత్రం ఏది అంటారు? ఒక మరాఠీ చిత్రం. ఏంటి? సో పుగ్లియా అనొచ్చు, పుగ్లియా, లేకపోతే పగ్లియా అంటారు, పుల్లియా అంటారు. మరాఠీ చిత్రం, యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ గా మరాఠీ భాషకి సంబంధించిన చిత్రం. ఈ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం చేశారు అని అడగొచ్చు. సో తన పేరు ఏంటంటే వినోద్ సేన్. సో వినోద్ సేన్ అని గుర్తుంచుకోండి, వినోద్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో పుగ్లియా అనే మూవీ భారతదేశానికి సంబంధించి ఒక మరాఠీ చిత్రం. అబ్రహం ఫిల్మ్స్ లేదా అబ్రహం ప్రొడక్షన్ వారు, నిర్మాత ఎవరంటే అబ్రహం ఫిల్మ్స్ వారు రూపకల్పన చేసిన పుగ్లియా అనే చిత్రం ఏకైక భారతదేశ చిత్రము. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ కి సంబంధించి, విదేశీ భాషలకు సంబంధించి ఒక ఫీచర్డ్ ఫిల్మ్ గా ఈరోజు ఒక పురస్కారాన్ని గెలుచుకొని వార్తలు నిలిచింది. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల భారతదేశానికి సంబంధించి ఏకైక చిత్రంగా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పురస్కారాన్ని సాధించిన చిత్రం ఏది? ఏ భాషకు సంబంధించి అంటే మరాఠీ భాషకు సంబంధించి పుగ్లియా అనే ఒక చిత్రము. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా వార్తలు నిలిస్తే మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.